పవన్ కళ్యాణ్ గారైతే 15 సంవత్సరాల పాటు కూటమిగానే వెళ్దామన్నటువంటి లెక్కలో ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆయన పదే పదే చెప్తా ఉంటారు. చంద్రబాబు గారైతే ఆ పాయింట్‌కి అంటే 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి ఓకే అంటే ఓకే గానీ, ఆయన అంత స్టఫండ్‌గా ఆ పాయింట్ మీద ఉండరు. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి? భారతీయ జనతా పార్టీ కూడా 15 ఏళ్ళు తెలుగుదేశాన్నే ప్రభుత్వంలో ఉండాలని, వీళ్ళు పక్కకెళ్ళి కూర్చోవాలని అనుకుంటున్నారా అన్నదే చర్చ ఇంతవరకు. పైగా పవన్ కళ్యాణ్ ఇంకోవైపున తెలుగుదేశం తెలంగాణలో కూడా పోటీ చేయాలా, భారతీయ జనతా పార్టీ కూడా తమ వెంట రావాలని కోరుకుంటున్నాయి. రాకపోయినా ఒంటరిగా పోటీ చేస్తామని మొన్నే పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా చూశారు. అయితే అమిత్ షా తెలంగాణ పొత్తుల మీదన క్లారిటీ ఇచ్చేశారు. ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. తద్వారా జనసేన పోటీ చేయాలనుకున్నా, తెలుగుదేశం పోటీ చేయాలనుకున్నా, విడిగా పోటీ చేసుకున్నా, లేదా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసుకుని బీజేపీకి దెబ్బ కొడతారు, వాళ్ళ ఇష్టం. ఇకపైన ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసే అధికారంలోకి రావాలన్నది మా లక్ష్యం. అది ఆంధ్రాకు కూడా షాకే, ఒంటరిగా పోటీ చేసి రావాలనుకోవడం. తెలంగాణ, పంజాబ్లో అదే ఆలోచనతో ముందుకెళ్తున్నామని చెప్పారు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుని కాంగ్రెస్ చేసే ప్రచారం తప్పుడు దాన్ని తేలిపోయింది. రెండో పక్కన పంజాబ్లో అకాలీదళతో వెళ్తారన్నటువంటిది కూడా లేదని తేలిపోయింది. మరోవైపున దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టామని కూడా చెప్పారు. కర్ణాటకలో జేడీఎస్తో మరి పొత్తు ఉంటుందో సరే లేదో తెలీదు, చూడాలి ఇక.